మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు సైతం విస్తృత స్థాయిలో సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్లోని సభ్యులు పోటీపడి పనిచేయాలని లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సి సుభాష్ బాబు తెలిపారు. ఉండిలోని కోనపరాజు, అప్పలరాజు, సీతమ్మ లయన్స్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గౌరవ అతిథి లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ ఈపూరి సత్యనారాయణ, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణంరాజులు మాట్లాడారు. నూతన అధ్యక్ష కార్యదర్శి సత్య బ్రహ్మారెడ్డి, మునురు శివరామరాజు, ఉపాధ్యక్షుడిగా గాది రంగరాజు, దూరంపూడి నారాయణ రెడ్డి, కోశాధికారిగా పాలతీర్థపు నరసింహారావు, కోఆర్డినేటర్గా సాగిరాజు సాంబశివరాజు, మెంబర్షిప్ చైర్పర్సన్ కురుపరాజు రామరాజు, సర్వీస్ చైర్పర్సన్ గా మునురు విజయ, మార్కెటింగ్ చైర్పర్సన్ గా బొండాడి కేశవరావు, అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఫ్రెండ్స్, ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. 24 సంవత్సరాల కిందట ఈ క్లబ్ను స్థాపించినప్పుడు నేను రావడం జరిగింది. అప్పటి గవర్నర్, జిల్లా గవర్నర్ బహుశా గుత్తా సుబ్బారావు అనుకుంటా. గుత్తా సుబ్బారావుతో పాటు నేను, అన్న ఈపూరి అన్న, మేమందరం ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఒక దేవాలయంలో ఈ క్లబ్ని ఇన్స్టాల్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు, ఇన్స్టాల్ చేశారు. మరి ఆ దేవుడు మహిమ వలన 25 సంవత్సరాల్లో ఇంత బ్రహ్మాండమైన హాల్ కట్టుకుని ఈ రోజున ఎంతో సగర్వంగా ఈ ఇన్విటేషన్లో లయన్స్ ఆడిటోరియంలో అని చెప్పేసి వెన్యూ అని చెప్పి లయన్స్ ఆడిటోరియంలో నేను వేసుకోగలిగినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి సభ్యులందరినీ, ప్రత్యేకించి దానికి కృషి చేసిన అందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి అధ్యక్షుల వారికి ఒక మాట చెప్పాలి. మానవ జన్మ అత్యున్నతమైన జన్మ. లయన్స్ క్లబ్ సభ్యులుగా చేరటం మరొక ఉన్నతమైన సంగతి. ఎందుకంటే పక్కవాడికి సహాయం చేసే ఉద్దేశంతోనే లయన్స్ క్లబ్లో మనం సభ్యులుగా చేస్తాం. అలా కానాళ్ళు ఏదో క్లబ్లో చేరి సాయంకాలం వేసరికే కాసేపు ప్లేయింగ్ కార్డ్సో, కాసేపు డ్రింక్సో ఏదో చూసుకుంటున్నారు. కానీ లయన్స్ క్లబ్లో వాళ్ళు వచ్చేవాళ్ళు మాత్రం ఫలాపేక్ష రహిత సేవ చేయడం కోసమే వస్తారు. దాంట్లో భాగంగా మీకు ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే, మీ పక్కనే ఉన్న ఆకివీడి నుంచి మరి గవర్నర్ అయిన కృష్ణరాజు గారిని, ఇటు పక్క నుంచి గవర్నర్ అయిన ఈపూరి సత్యనారాయణ గారిని, వారిని దృష్టిలో పెట్టుకుని వారు అలా సక్సెస్ఫుల్గా మరి ప్రెసిడెంట్గా చేసి ఈ పదవుల్లోకి వచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు చక్కటి కార్యక్రమాలు చేస్తారని లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి మరి 316G, ఇప్పుడు నేను కూడా ఈ జిల్లాలో ఉన్నాను. ఈ జిల్లాలో మరి చక్కటి పేరు తెచ్చుకుని ఉండేది స్పెషల్ క్లబ్. ఇది జిల్లాలోనే నెంబర్ 1 క్లబ్. చక్కగా సైలెంట్గా ఉంటా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తారు. వాళ్ళకి పాత టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే మన కృష్ణరాజు గారు మరి అమృత హస్తాలతో ప్రమాణ స్వీకారం చేయించిన బ్రహ్మారెడ్డి గారికి, వారి టీంకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నా వంతుగా బ్రహ్మారెడ్డి గారికి 5,000 రూపాయలు సర్వీస్ కార్యక్రమంగా ఇవ్వాలని చెప్పి పెద్దలందరికీ, లయన్స్ క్లబ్ పెద్దలందరికీ, అలాగే ముందు కూర్చున్న పెద్దలందరికీ, పాత్రికేయులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం నన్ను లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు శ్రాయశక్తుల మా టీం అందరితో కలిపి మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీ అందరి ముందు మాట తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.